నేనెంత చెప్పినా వినిపించుకోకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా? అలా వెళ్ళడానికి వీల్లేదు. వెళ్తే నా మీద ఒట్టే. ఏ కట్టుబాట్లు లేని సమాజంలో నువ్వింకా ఒట్లని నమ్ముకొని కూర్చున్నావా? నీ బాధ ఏంటో నాకు తెలుసు. నాకేమీ కాదు. నేనే అఘాయిత్యమూ చేసుకోను. నేను తప్పు చేయనప్పుడు ఎవరికీ భయపడను. నా నైజం గురించి నీకు బాగా తెలుసు. అది కాదు, ఇప్పటికిప్పుడు ఎక్కడికి వెళ్తావు? అసలే బాగా చీకటి పడింది. మనసులో అలుముకున్న చీకటి కన్నా ఇదేం ఎక్కువ కాదు. అయినా నాకిదేం కొత్త కాదు. చీకటితో సహవాసం నాకు బాగా అలవాటైపోయింది. నువ్వు నా గురించి ఏం ఆలోచించొద్దు. ఐ కెన్ సర్వైవ్. ఐ నో దట్ యు క్యాన్. కానీ అసలు ఇదంతా దేనికి? ఎవరి మీదో కోపంతో నువ్వు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవడం ఏంటి? ఇది నా ఇల్లు ఎలా అవుతుంది వదినా? అసలు ఈ ఇల్లు నేనెప్పుడో వదిలి వెళ్ళి ఉండాల్సింది. అన్ని మర్యాదలతో ఆనందంగా వెళ్దామనుకున్నాను. ఇవాళ చీత్కారాలతో అవమానాలతో బయటపడుతున్నాను. అంతే తేడా. ఇదెప్పుడూ నా ఇల్లు కాదు. నువ్వు పాప జాగ్రత్త. సుప్రతీక, నేనోసారి నిర్ణయం తీసుకున్నాక మార్చుకోనని నీకు తెలుసు కదా. దయచేసి నువ్వు బాధపడి నన్ను బాధ పెట్టొద్దు. నన్ను వెళ్ళని. ఆంటీ ప్లీజ్, మీరైనా చెప్పండి. మీరు అనుమానించారన్న బాధతోనే సుప్రతీకి ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మొత్తం చెప్పండి. మీరు చెప్తే వింటుంది. నేను చెప్తే వినే రోజులు ఎప్పుడో పోయాయమ్మా. చెడు కాలం దాపరించినప్పుడు ఎవరేం చెప్పినా వినరు. చేసిందంతా చేసి తన మానాన్న తను వెళ్ళిపోతుంది. ఇప్పుడు గుండెలు బాదుకుని చచ్చేదాకా ఏడవలసింది నేనే కదా. అయినా నేనేమైపోతే తనకేంటి? ఆంటీ, ఆయన పోయినాడే నేను జీవోత్సవం అయిపోయాను. మొండి మోడులాగా మారిపోయాను. ఎన్నో బాధలు తట్టుకున్న దాన్ని ఇది కూడా తట్టుకుంటాను. అయితే నా మాట వినువా? నీ మాట నీదేనా? ఈ ఇంట్లో ఎవరి మాట వాళ్ళదే, ఎవరి బాట వాళ్ళదే. అసలు నేనే ఇన్నాళ్ళు దారి మర్చిపోయి ఇక్కడుండిపోయాను. నేనెప్పుడో నా దారి వెతుక్కుంటూ ఇక్కడి నుంచి బయటపడాల్సింది. కనీసం ఇప్పుడైనా ఆ పని చేస్తున్నాను. నా మాట విను. కనీసం తెల్లవారేదాకానైనా. వద్దు, నా బతుకే తెల్లవారిపోయింది. ఇంకిప్పుడు నాకు తెల్లవారినా ఒకటే, చీకటి పడినా ఒకటే. వెళ్ళొస్తానని అన్నాను కదా, వెళ్తాను వదినా.
అమ్మా, నేను ఇంట్లోంచి ఏమీ తీసుకెళ్లడం లేదు. నాన్నగారి ఫోటోని మాత్రం తీసుకెళ్తాను. వీల్లేదు. ఆయన నీ మీద పెట్టుకున్న ఆశల్ని, ఆయనకున్న ఆశయాల్ని అన్నిటినీ నువ్వు గంగపాలు చేశావు. నీకు ఆ ఫోటో ముట్టుకునే అర్హత కూడా లేదు. ఈ ఇంటితో సంబంధాలన్నీ తెంచుకుని బయటపడుతున్నావు. నీకిప్పుడు ఆయన ఫోటో, ఆయన జ్ఞాపకాలు మాత్రం దేనికి? ఆ ఫోటోను పట్టుకెళ్ళి ఆయన్ని ఇంకా అవమానించి బాధ పెట్టొద్దు. ఆయన ఆత్మ క్షోభించేలా చేయొద్దు. దయచేసి దాన్ని అక్కడే వదిలేసెళ్ళు. మా నాన్న నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళలేదు. ఆయన ఎప్పుడూ నాతోనే ఉన్నారు, ఈ గుండెల్లోనే ఉన్నారు. అయినా ఆయన ఆశయాలు నా రక్తంతో మమేకమైపోయాయి. ఎప్పటికీ పదిలంగా నాతో పాటే ఉంటాయి. ఆయనే నాతో పాటు ఉన్నప్పుడు నాకు ఈ ఫోటో దేనికి? ఆవిడ దగ్గరే ఉండనివ్వు.
గదా సద్భక్తుల కర్ణానంద సుధా జానకి రామ కళ్యాణ గదా. అలా శ్రీరామచంద్రుడే తనని అనుమానించేసరికి హతాశురాలైపోయింది సీత. అప్పుడు ఆ తల్లి పడిన బాధ వర్ణనాతీతం. ధరణీ గర్భ సంభూతా పతివ్రతా లోక పారిజాతా పవిత్రాకాశ విద్యుల్లతా హే లోకమాతా ఓ సీతా ఎలా భరించావమ్మా అపనిందా ఎలా భరించావమ్మా అపనిందా. నవనిద సనిరి సగరి మగ పమదప ధరణీ గర్భ సంభూతా పతివ్రతా లోక పారిజాతా పవిత్రాకాశ విద్యుల్లతా హే లోకమాతా ఓ సీతా. ఏనాడైనా తప్పు చేశావా అమ్మా నీ నీడైనా నిప్పే కదమ్మా. ఏనాడైనా తప్పు చేశావా అమ్మా నీ నీడైనా నిప్పే కదమ్మా. వనితా సుమారవిందా వనితా సుమారవిందా ఎలా భరించావమ్మా అపనిందా ఎలా భరించావమ్మా అపనిందా. నవనిద సనిరి సగరి మగ పమదప ధరణీ గర్భ సంభూతా పతివ్రతా లోక పారిజాతా పవిత్రాకాశ విద్యుల్లతా హే లోకమాతా ఓ సీతా. అగ్ని పునీతవై నిలిచావు అలనాడు నీవే గెలిచావు. అగ్ని పునీతవై నిలిచావు అలనాడు నీవే గెలిచావు. అవలల బాధలలా మాసిపోవు మా వంటి వారికి క్షణముక చావు. అబలల బాధ
సంభూత పతివ్రత లోక పారిజాత పవిత్రాకాశ విద్యుల్లత హే లోకమాత ఓ సీత హే లోకమాత ఓ సీత ఎలా భరించావమ్మా అపనిందా ఎవరు నువ్వు? టైం ఎంత ఎంతో తెలుసా? నేనే సుప్రతీకని. కాలేజీలో నీతో పాటు చదివాను. గుర్తుపట్టావా? సుప్రతీక నువ్వా? ఇంత అర్ధరాత్రి పూట ఇలా వచ్చావేంటి? గుమ్మంలోనే అన్నీ అడిగేస్తావా? నన్నింతకు ముందు చాలాసార్లు మీ ఇంటికి రమ్మని ఇన్వైట్ చేశావు కదా. ఇదిగో ఇవాళ ఇలా వచ్చాను. లోపలికి రా. చాలా థ్యాంక్స్. ఇంత అర్ధరాత్రి పూట తలుపు కొడితే నీ స్థానంలో ఇంకెవరున్నా తీసేవాళ్ళు కాదు. నువ్వు ధైర్యంగా తీసావు. నాకు ఇవన్నీ అలవాటేలే. మా ఆయనగారు కూడా అప్పుడప్పుడు అర్ధరాత్రులు ఇంటికి తిరిగొస్తూ ఉంటారు. అయినా నువ్వేంటి ఇలా కబురు కాకరకాయ లేకుండా ఇలా సడన్గా ఇంత రాత్రి వేళ, పైగా సూట్ కేసుతో? ఏ సూట్ కేసు చూడగానే భయం వేస్తుందా? నేనిక్కడే తిష్ట వేస్తానని అనుమానమా? చచా, అదేం కాదు. నువ్విలా సడన్గా ఎందుకొచ్చావా అని ఆలోచిస్తున్నాను. ఏమైంది? ఇంటి దగ్గర అందరూ బానే ఉన్నారు కదా? నేనిప్పుడేం చెప్పలేను. బాగా నీరసంగా ఉంది. మధ్యాహ్నం నుంచి ఏమీ తినలేదు కూడా. ఇఫ్ యూ డోంట్ మైండ్ కొంచెం అన్నం ఉంటే పెడతావా?